నంద్యాలలో పాలిసెట్ ఉచిత కోచింగ్ ప్రారంభం. నంద్యాల స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని పాలిసెట్ లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కోచింగ్ ద్వారా నిపుణులైన అధ్యాపకులు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పెయింటింగ్ ఆఫ్ లైట్ రే కదా, ఒక మీడియం లో నుంచి ఇంకొక మీడియం లోకి వెళ్ళినప్పుడు లైట్ రే స్ట్రైట్ గా వెళ్ళదు. అంటే మీకు పాలిటెక్నిక్ ఎంతమందికి తెలుసు? పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్ కి ఒక స్టెప్ ఉంది. సో ఈ పాలిటెక్నిక్ లో మీరు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఒక కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ ఏవైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచే మీకు ఇంపార్ట్ చేస్తారు. అట్లాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే నేర్పిస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ అంతా కామన్ సబ్జెక్ట్స్ చదువుతుంటే సెకండ్ ఇయర్ లో కానీ మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో ఈ క్లారిటీ ఉండాలి. క్వశ్చన్ ఏమడిగారని అంతేగాని ప్రతిసారి బట్టి పట్టుకొని మైండ్లో ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అనేది గుర్తుపెట్టుకోకూడదు. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి పోతే ఏమవుతుంది? డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి పోతే ఏమవుతుంది? ఆ క్లారిటీ ఉంటేనే ఆన్సర్ కరెక్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. అక్కడ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి అడుగుతాడా, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి అడుగుతాడు. అవి రెండు క్లారిటీ ఉంటే ఏది అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ ఉండాలా దానిపైన, దానిని ఎలా అప్లై చేయాలా, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి, అప్లికేషన్ ఓరియంటెడ్లో చదవాలి మీరు. ఓకేనా? అర్థమైందా? నమస్కారం అండి. 2026 సంవత్సరము పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దాని కొరకు ఈరోజు మన కళాశాలలో ఉచిత కోచింగ్ ప్రారంభించబడింది. దాదాపు 250 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి దినము మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్క గంట 3 గంటల చొప్పున టీచ్ చేస్తారు. దీంతో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు కోచింగ్ నడుస్తుంది. ప్రతి వారము ఒక పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగే 23వ తారీఖు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలకి వేరు వేరు తరగతులు నిర్వహించబడతాయి. ప్రతి విద్యార్థికి కూడా ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోండి. ఈ పాలిటెక్నిక్ అప్లై చేసుకోవడానికి 4వ తారీఖు నుండి 9వ తారీఖుకి డేట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత మరి ఎక్స్టెన్షన్ ఉండదు. కాబట్టి అందరూ, ఇంకా ఎవరైనా అప్లై చేయని విద్యార్థులు ఉంటే, ఎస్సీ విద్యార్థులు అయితే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు, మిగతా వారు 400 రూపాయలు ఫీజు చెల్లించి appolicet.ap.gov.in సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మా మనవి. ఈ పాలిసెట్ 2026 పరీక్ష 25వ తారీఖు ఏప్రిల్ నిర్వహించబడుతుంది. దీని కొరకు నంద్యాలలో 11 సెంటర్లు, అలాగే బేతంచెర్లలో 3 సెంటర్లు, బనగానపల్లిలో 4 సెంటర్లు, ఆత్మకూరులో 2 సెంటర్లు, ఆలగడ్డలో 2 సెంటర్లు, నందికొట్కూరులో 2 సెంటర్లు, డోన్లో అదనంగా డోను బేతంచెర్లలో 4 సెంటర్లు, ఈ విధంగా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఉన్న పరీక్ష కేంద్రాలతో పాటు కొత్తగా ఈ సంవత్సరము అదనంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, నందికొట్కూరు ఇవ్వబడ్డాయి మన నంద్యాల జిల్లాలో. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్
మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.